హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు అప్పాల రెసిపీ, చెక్కల రెసిపీ చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి. చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి కదా! మరి ఇంత క్రిస్పీ అయిన చెక్కలు ఎలా చేయాలో ఈజీ మెథడ్‌లో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేను ముందుగా హాఫ్ కేజీ బియ్యపు పిండిని తీసుకున్నాను. ఇది బయట పట్టించిన బియ్యపు పిండినే అండి. మీకు మార్కెట్‌లో దొరికేదైనా తీసుకోవచ్చు. పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా ఒక అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీసుకొని వేసుకొని 4 పచ్చిమిరపకాయల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వీటన్నింటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యపు పిండిలోకి వేడి చేసిన ఆయిల్‌ని ఒక స్పూన్ లేదా 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని చేసుకోవడం వల్ల చెక్కలనేవి క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ వేసుకున్నాక ఒకసారి పిండినంతా కలుపుకోండి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఉప్పు, మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల నువ్వులు, శనగపప్పు నేను 2 అవర్స్ ముందే శనగపప్పును నానబెట్టాను. ఒక 2 స్పూన్స్ లేదా 3 స్పూన్స్ వరకు నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకోవాలి. పల్లీలను కూడా వేసుకుంటున్నాను. నేను వేయించి పొట్టు తీసిన పల్లీలను 2 స్పూన్ల పల్లీలను కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే ఇంకొంచెం నేను కారాన్ని కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి 1.5 స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఈ పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం టేస్ట్ చూసుకోవచ్చు. ఉప్పు కారాలు సరిపోయాయో అని టేస్ట్ చూసుకొని ఏదైనా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఇవి వేడి చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అండి. నేను గోరువెచ్చగా ఉన్న వాటర్‌ని వేసుకొని పిండిని తడుపుకుంటున్నాను. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగానే తడుపుకోవాలి. ఈ విధంగా పిండినంతా తడుపుకున్నాక ఇందులోకి మనకు కావాల్సినంత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. నేను ఈ సైజులో చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా చేసుకొని మనం ఎన్ని చేసుకుంటామో అన్ని కొద్ది కొద్దిగా చేసుకొని మిగిలిన పిండినైతే గాలిపోకుండా పిండి ఆరిపోకుండా ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాంటి ఒక పాలిథిన్ కవర్‌ని తీసుకోవాలి. ఇది ఒక కవర్ తీసుకొని దీనిపైన మొత్తం కవర్‌కి మొత్తం ఆయిల్‌ని స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి పైన వేసుకోవడానికి మళ్ళీ ఒక కవర్‌కి ఇలా మరొక కవర్‌కి కూడా ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దల్ని ఇలా కొద్దిగా దూరం దూరంగా పెట్టేసుకోవాలి. ఇలా పిండి ముద్దలన్నిటిని కొంచెం దూరం దూరంగా పెట్టి పైన మరొక కవర్‌ని మూసేసి దానిపైన ఇలాంటి ఒక బౌల్‌తో కానీ గ్లాస్‌తో కానీ ఏదైనా డబ్బాతో కానీ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తే మన అప్పాలని తొందరగా చేసుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తాయండి. ఇప్పుడు కవర్ తీసేస్తే మనకు ఈజీగానే కవర్‌లో ఆయిల్ వేసాం కాబట్టి కవర్ పైన ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా అన్నీ తీసేసుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని వేడి చేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కిందా లేదా అని ఇలా కొంచెం పిండిని వేసుకుంటే తెలిసిపోతుంది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు నేను ఒక్కొక్క అప్పాలు తీసుకొని ఆయిల్‌లో వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకొని కొద్దిగా వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కాలిన తర్వాతనే తిప్పుకోండి. ఇలా రెండు వైపులా మంచి కలర్ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా బాగా కాలగానే ఆయిల్‌లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి బాగా కాలిపోయాయి కదా! వీటిని పక్కకు తీసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని చెక్కలని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి కొన్ని వేసుకుంటూ ఆయిల్‌లో పట్టినన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కాలిన తర్వాతనే తిప్పండి. ఇదే విధంగా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇలాంటి ఒక బాక్స్‌తో అయితే ఒత్తుతున్నానండి. నాకు దీంతో కన్నా ఈ పొడవాటి బాక్స్ తోటే కొంచెం సన్నగా వచ్చాయి. చూడండి క్రిస్పీగా వచ్చాయి. ఒకసారి చూడండి. చాలా క్రిస్పీగా వచ్చాయి కదా! మరి ఇలాంటి క్రిస్పీ అయిన చెక్కలు, అప్పాలు మీరు కూడా ట్రై చేయండి. ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.